నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం శ్రీ కల్వకులను సదానంద గారు రచించిన తోడకరుండిన అదే భాగ్యము అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ ఆంధ్రప్రభ జన్మదిన సంచిక కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ. 15/8/1990లో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది. సఖులు, ఇక కథ మొదలు పెడుతున్నానండి. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. 60వ ఓడి ఇంకా పూర్తి కాని బాబయ్య ముదిపెదాల మీద దొంగచాటుగా చిందులేస్తున్న పాట ఇది. కొత్త రిపేర్లతో మలిముస్తాబులు చేసుకున్న పాతకాలపు డాబా ఇల్లు. డాబా వెనుక విశాలమైన దొడ్డి, అందులో ఓ వార చేదబావి, పక్కన చిన్న అవుట్ హౌసు, మరొక వైపు చిన్న పూలతోట, వీటి చుట్టూ ప్రహరీ గోడ, ముందు వైపు ఇనపగేటు. రిటైర్డ్ ఆఫీసర్ బాబయ్య గారి ఇల్లు అది. పగలు అనే మగాడు వెలుగు అనే ఆడదాన్ని తోడు చేసుకుని పడమటి కొండల చాటుకు వెళ్ళిపోతున్న మలి సంజ వేళ టీపై మీదకి కాళ్ళు పారజాపి పూల తోటలో వాలు కుర్చీలో కూర్చున్నాడు బాబయ్య. కాఫీ తీసుకురానా మావయ్య అన్న పలకరింపుతో అతని కూని రాగం టక్కున ఆగిపోయింది. ఇంట్లో నుంచి కాఫీ కప్పుతో దొడ్లోకి నడిచి వచ్చింది సుమన. కారుణ్యం ఆడపుటకెత్తినట్లు కాఫీ టీపై మీద పెట్టి పక్కన నుంచుని చెక్కిళ్ళు నిక్కించి ఓ చిరునవ్వు నవ్వింది. లాలిపాట వింటూ ఉయ్యాల్లో పడుకున్న పాపాయిలా కునుకు తీసింది అతని హృదయం. గుండెను చేరీ చేరకముందే శరీరంలోని సిరలన్నీ ధమనులైపోయాయి. అది చిరునవ్వు కాదు, మల్లెపూల జల్లు, వెన్నెల తుళ్ళింత, జలపాతపు తుంపర. తాను పెంచిన పూల మొక్కల్ని కాసేపు లాలిస్తూ తిరుగుతున్న సుమన వైపు చూస్తూ కాఫీ తాగాడు బాబయ్య. చామన ఛాయతో చెంపకు చారడేసే కళ్ళతో అందంగా ఉంది సన్నగా పొడుగ్గా ఉన్న 27 ఏళ్ల సుమన. గుండ్రటి పిరుదుల మీద పొడుగాటి జడ పాములా ఎగిరెగిరి కాటువేస్తూ ఉంటే కప్పుతో ఇంట్లోకి నడిచి వెళ్ళిందామె. చీకట్లు ముసురుకుంటూ ఉంటే వాలు కుర్చీలో నుంచి లేచి నిలబడ్డాడు బాబయ్య. 6 అడుగుల ఎత్తున్నాడు అతను. దృఢమైన శరీరం, ఎర్రటి మేని ఛాయ, చిక్కగా ఉన్న నల్లటి క్రాఫ్లో అటు ఇటు చెవుల దగ్గర మాత్రమే తెల్లటి చారలు కొత్త అందాన్నిస్తూ 60 ఏళ్ళొచ్చినా అతని అందం తరగలేదు. నోట్లో 1-2 దవడపళ్ళు రాలిపోయాయి తప్ప జవసత్వాలు సడలిపోలేదు. నిక్షేపం లాంటి ఆరోగ్యం. ఇంట్లోకి వెళ్ళాడు బాబయ్య. వంటగదిలో పనిచేసుకుంటున్న సుమన లేచొచ్చి ఇంట్లో లైట్లన్నీ వేసి వెళ్ళింది. పడక గదిలోకి నడిచి బీరువా ఎదుట నిలబడ్డాడు అతను. వంటగది వైపు ఓ దొంగచూపు విసిరి చప్పుడు కాకుండా బీరువా తలుపు తెరిచాడు. సుమన కంటపడకుండా అందులో దాచిన పట్టుచీరను చేతిలోకి తీసుకున్నాడు. కనకాంబరం రంగు జరీ చీర. ఈ చీరలో ఎంత చక్కగా ఉంటుందో సుమన అనుకుని పులకరించిపోయాడు. అతని పెదాలపైన పాట లాస్యం చేసింది. చీకటి ముసిరిన ఏకాంతములో తోడొకరుండిన అదే భాగ్యము అదే సర్వము. ఎన్ని లేవు పాటలు, ఈ ఒక్క పాట మాత్రమే 3 నెలలుగా వెన్నాడుతోంది అతన్ని. చీకటి ముసిరిన ఏకాంతంలో 15 ఏళ్ళు ఎలా దొర్లించాడో తలచుకుంటే తనకే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు 15 ఏళ్ల క్రితం భార్య చనిపోయింది. మళ్ళీ పెళ్లి చేసుకోలేదు అతను. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని స్త్రీ స్పర్శకు దూరమైపోయాడు. పిల్లల్ని హాస్టల్లో ఉంచి ఒంటరిగా బతికాడు. డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా ఎన్నో ఊళ్ళు తిరిగాడు. ఒంటరి తనపు దెయ్యాన్ని దరిచేరనివ్వకుండా ఉద్యోగ బాధ్యతల మీద మనసు కేంద్రీకరించాడు. ఏ అటెండరో జీపు డ్రైవరో తెచ్చిపెట్టిన భోజనం తిని రాత్రి వేళల్లో అలసటతో నిద్రపోయేవాడు. సొంత ఊరి వైపు వచ్చే అవసరంగానే ఇక్కడున్న ఈ తాతల కాలం నాటి ఇంటి బాగోగుల్ని గురించి ఆలోచించే అవకాశం కానీ లేకపోయింది అతనికి. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడో ఏదో ఊళ్ళో ఉంటున్నప్పుడు 7-8 ఏళ్ల క్రితం ఒకరోజు అతన్ని వెతుక్కుంటూ వచ్చింది రమణమ్మ. అతని చుట్టమే ఆమె, వరుసకు చెల్లి అవుతుంది. ఆమెకు ఓ కొడుకు ఓ కూతురు. కొడుకు ఓ జులాయి. తన పెళ్ళాం పిల్లలే తప్ప తల్లి గురించి చెల్లి గురించి పట్టించుకునే ఔదార్యం లేదు అతనికి. 4 ఇళ్లల్లో పాచి పని చేసుకుంటూ పొట్ట పోసుకుంటోంది రమణమ్మ. అన్నా, అంత పెద్ద ఇల్లు ఉపయోగం లేకుండా పాడుగొట్టుకుపోతున్నదే కదా. నువ్వు అటుకేసి చూడటం కూడా మానేశావు. నిలవ నీడలేని దాన్ని. పైగా సుమన కూడా వచ్చేసింది. నువ్వు దయతలిచి సరేనంటే నీ పేరు చెప్పుకుని అందులో ఓ మూలపడుంటాము అందామె. తాళం చెవులు తీసి ఆమె చేతికిచ్చాడు అతను.
పదవీ విరమణ చేసిన తర్వాత స్వగ్రామానికే రాక తప్పలేదు అతనికి. కొడుకు కూతురు జీవితాల్లో స్థిరపడిపోయారు. కూతురు స్టేట్స్లో ఉంది డాక్టర్గా. అక్కడే మతాంతర వివాహం చేసుకుంది. కొడుకు హర్యానాలో ఇంజనీర్గా ఉన్నాడు. ఓ పంజాబీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అల్లుడెలా ఉంటాడో కోడలెలా ఉంటుందో తెలియదు అతనికి. అతను సొంత గూటికి చేరుకునేటప్పటికీ కూతురు సుమనతో ఆ ఇంట్లో ఉంటుంది రమణమ్మ. కుట్టు మిషన్ ఒకటి ఇంట్లో పెట్టుకుని ఆడవాళ్ళ జాకెట్లు అవి కుట్టి 4 పైసలు సంపాదించుకుంటోంది సుమన. బీటలు వారిపోయిన ఆ ఇంటికి మరమ్మతులు చేయించడానికి చాలా ఖర్చయింది బాబయ్యకు. అతనికి ఆ ఇల్లు విడిచిపెట్టి దొడ్డివైపున ఉన్న చిన్న ఇంట్లోకి మారారు తల్లి కూతుళ్ళు. నెల నెల పెన్షన్ పుచ్చుకోవడం తప్పితే మరొక పని లేదు బాబయ్యకు. దుర్భరమైన ఏకాంతం. అతని అవసరాలు పరిమితమే కావచ్చు, కానీ దిక్కెవరున్నారు అతనికి? వేళకింత వండి పెట్టడం, స్నానానికి నీళ్లు తోడివ్వటం, ఇల్లు శుభ్రం చేయటం మొదలైన అవసరాలన్నీ ఆ తల్లి కూతుళ్లే చేసుకునేవారు. మొదట్లో సార్ సార్ అంటూ సంబోధిస్తూ ఉండేది సుమన బాబయ్యని. పరిచయం పాతబడ్డ తర్వాత మావయ్య అని పిలవటం అలవాటు చేసుకుంది. ఏడాది కిందట రమణమ్మ మంచాన పడి చనిపోయింది. తన చివరి రోజుల్లో నా కూతుర్ని ఓ కంట చూసుకో అన్నయ్య అంటూ కంటనీరు పెట్టుకుందామె. ఊళ్ళోనే ఉంటున్న ఆమె కొడుకు వచ్చి తలకొరువు పెట్టి వెళ్ళాడు. ఎవరున్నారు నాకు ఇంకా, ఎవరి కోసం బతకాలి నేను అంటూ ఏడ్చింది సుమన. ఆమెను ఓదార్చటం సాధ్యం కాలేదు బాబయ్యకు. ఏడవకే సుమన, నేను లేనా నీకు? మీ అమ్మ కోసం బతికినట్లే నా కోసం బతకలేవా అన్నాడు అతను. ఆ మాట విన్న సుమన అతని ముఖంలోకి దీక్షగా చూసింది. అతని ఒడిలో తల పెట్టుకుని కాసేపటికి ఏడుపు మానింది. రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ల మధ్య చనువు పెరిగింది. మనసులు మరింత చేరువయ్యాయి. కుట్టు పని మీద ఆసక్తి తగ్గింది సుమనకు. అతని అవసరాల పట్ల శ్రద్ధ చూపటం ఎక్కువైంది. అతనికి కూతురు కోడలు అన్నీ తానే అయ్యిందామె. తన వయసుల్ని గురించి మర్చిపోయి ఇంకా బడియుడైనా రాని పసిపిల్లలైపోయారు వాళ్ళు. జీవితం బుడిబుడి నడకల పరుగుగా మారింది వాళ్ళ విషయంలో. తోడు నీడ లేని నిస్సహాయ స్థితి. ఒకరి పట్ల ఒకరికి జాలి బలపట్టానికి కారణమైంది. ఆ జాలే వాళ్ళ సాన్నిహిత్యానికి సాహచర్యానికి ఊపిరయింది. తలచుకుంటే ఎన్నో మధుర స్మృతులు బాబయ్యకు. ఓసారి అతను స్నానం చేస్తూ ఉంటే సుమన వీపు రుద్దుతూ కిసుక్కున నవ్వింది. ఎందుకే ఆ నవ్వు అన్నాడు బాబయ్య. ఎంత పెద్ద వీపు మావయ్య నీది, ఈ వీపు అంటే నాకెంత ఇష్టమో అందామే. ఇష్టమా? ఎందుకు అడిగాడు. అంతెత్తు కొండ చర్యపై నుంచి నన్ను భద్రంగా కిందకి మోసుకొచ్చి దించిన వీపు కదా ఇది. నిన్ను నేను మోసానా? ఎప్పుడే? నీకెందుకు గుర్తుంటుందిలే మావయ్య, నువ్వు పెద్ద ఆఫీసరు కదా. అప్పుడు నాకు 12 ఏళ్ళు, 8వ క్లాస్ చదువుకుంటున్నాను. ఎందుకో ఈ ఊరొచ్చారు మీరు. ఫ్యామిలీతో సహా జీపులో తలకోనకు వెళ్తూ ఆ పనికి ఈ పనికి చేదోడుగా ఉంటానని నన్ను కూడా మీతో తీసుకుపోయారు. అక్కడ జలపాతం దగ్గరికి ఎలాగో అలా ఎక్కి వెళ్ళిపోయాము. తిరిగి కిందకి దిగొచ్చేటప్పుడే చిక్కొచ్చి పడింది నాకు. మీ అమ్మాయి, అబ్బాయి, అత్తయ్య అందరూ ముందుగా దిగి వెళ్ళిపోయారు. వెనక మిగిలింది మనమిద్దరమే. దిగుతుంటే కళ్ళు తిరుగుతున్నట్టు అయ్యింది నాకు. కాళ్ళు గజగజ వణికాయి. ఏడుపు అందుకున్నాను. అప్పుడు నువ్వు నా భుజం తట్టి ధైర్యం చెప్పి నన్ను వీపు నెక్కించుకున్నావు. కొండ చర్య దిగాక నన్ను కిందకు దించావు. అప్పుడు నా జాకెట్ హుక్కు తగులుకుని నీ చొక్కా పర్రున చెరిగిపోయింది. నీకు కోపం రాలేదు. పైగా నవ్వుతూ, నిన్ను మోసుకొచ్చాను కదా కింది దాకా, నాకేమిస్తావే అని అడిగావు. ఇంటికెళ్ళాక మీ చొక్కా కుట్టించేస్తానులేండి సార్ అని నేను భయంగా అన్నాను. వద్దులే, నాకు ఒక చిన్న ముద్దివ్వు చాలు అన్నావు నువ్వు. నేను బిక్కరించి చూస్తూ ఉంటే నువ్వే వంగి ముద్దెట్టుకున్నావు నా నుదుటి మీద. అంత పెద్ద ఆఫీసరు నన్ను వీపు నేసుకుని మోసాడని ఎంత గర్వపడిపోయానో తెలుసా మావయ్య? ఇద్దరూ గలగలా నవ్వుకున్నారు. అవునవును, గుర్తుకొచ్చింది అన్నాడు అతను ఒకంత పారవస్యంతో. ఓసారి బాత్రూంలో కాలు జారి పడ్డాడు బాబయ్య. కుడి చేతి మణికట్టు బెణికింది. బాధతో విలవిల్లాడిపోయాడు అతను. చెయ్యి బాగా వాచిపోయింది. అది బాగవటానికి 20 రోజులు పట్టింది. చెయ్యి అతనిది, బాధంతా సుమనది. కోడిగుడ్డు సోన, మినపపిండి, ఎర్రమట్టి కలిపి రంగరించి ఆమె చేతికి పట్టు వేసింది. కంచంలో అన్నం కలిపి అతనికి స్పూన్తో తినిపించింది. ఇటుకురాయి పెట్టి బాత్రూంలో పాచిని గోకేస్తుంటే, అదలా ఉండిపోనీలే సుమన, నువ్వు నాకు ఇలా సేవలు చేస్తూ ఉండాలే గాని ఎన్నిసార్లైనా జారి పట్టడానికి ఏ అభ్యంతరమూ లేదు నాకు అన్నాడు బాబయ్య కుంటిగా. సుమన నవ్వింది. నువ్వు జారి పడితే నేను నీకు చెయ్యగలను కానీ నేను జారి పడితే నువ్వు నాకు చేయలేవు కదా మావయ్య, అందుకే శుభ్రంగా గోకేస్తున్నా. ఆ మాటకు బాబయ్య మొహం చిన్నపోయింది. అదేమిటే సుమన అలా అంటావు?
నీకోసం నేనేమీ చెయ్యలేనా? నా ప్రాణమైనా ఇస్తాను కదే. బావు, నేను కాదనలేదు. మగాళ్ళకి ఆడంగులకి మళ్ళీ ఇంటి చాకరీ చేయటం కంటే ప్రాణం ఇవ్వటమే తేలిక అంటున్నాను అంతే అంది నవ్వుతూ. 3 నెలల క్రితం ఊళ్ళో కొందరు వారం రోజుల టూర్కి పథకం సిద్ధం చేశారు. నువ్వు వెళ్ళి రారాదా సుమన అన్నాడు బాబయ్య. నేను వెళ్తే నీకెలా ఎక్కడా అందామే. సరే అయితే ఇద్దరం వెళ్దాం అన్నాడు. ఇద్దరూ పక్కపక్కన కూర్చున్నారు బస్సులో. ఒకరిని విడిచి ఒకరు ఉండలేదు. ఎగుడు దిగుళ్ళన్నీ ఎక్కి దిగారు జంటగా. అహోబిలం, శ్రీశైల శిఖరం, గోల్కొండ, బిర్లా మందిర్, యాదగిరిగుట్ట, భద్రాచలం, ఇంద్రకీలాద్రి, మంగళగిరి పానకాల స్వామి కొండ. ఆయాసపడుతూ ఆగుతూ అలసట తీర్చుకుంటూ ఎక్కుతూ దిగుతూ ఆడమనిషినన్న జాలితో అతను, ముసలివాడన్న జాలితో ఆవిడ చెయ్యి చెయ్యి కలిపి వారం రోజుల విహారయాత్ర. అది లోకాతీత విహారం. జరామరణాలు లేని ఓ మధుర స్వప్నం. లోకం ఇంత అందంగా, ఇంత ఉల్లాసజనకంగా మునుపెన్నడూ కనిపించలేదు అతనికి. ఎండి మూడువారి శిలాజంగా మారిపోయిన అతని గుండె విచిత్రంగా మళ్ళీ చివుళ్ళు తొడగడం ప్రారంభించింది. కాలం పరవళ్లలో గతి తప్పి ఏ సుదూరపు చీకటి కోణంలోనూ చిక్కుబడిపోయిన వసంతం మళ్ళీ వచ్చి అతని ఊహల ఉయ్యాలడికి కూర్చుంది. ఇంకెన్నాళ్ళు బతుకుతాడు తాను? మరొక్క రోజు బతికినా చాలు. బతికినంతకాలం ఆ మధుర స్వప్నాన్ని శాశ్వతం చేసుకోగలిగితే అదే భాగ్యము, అదే స్వర్గము. సుమనని తప్ప మరి దేన్ని స్మరించని మనసు, ఆమెను తప్ప మరేమీ చూడనని కళ్ళు, ఆమె కంఠస్వరం తప్ప మరి ఏ సవ్వడి విననని చెవులు మొండికేస్తున్నాయి. అమూల్యమైన ఆమె సామీప్యాన్ని క్షణకాలమైన వదులుకోవటం ఇష్టం లేని బాబయ్య వ్యాహాడికి వెళ్ళటం కూడా తగ్గించాడు ఈ మధ్య. సుమనను చూస్తున్నప్పుడు కంటికి రెప్పపాటు ఎందుకిచ్చాడో దేవుడు అనిపిస్తుంది. ఆ మాత్రపు వ్యవధి కూడా వృధా కావటం అతనికి ఇష్టం లేదు. తన మనసులోని మాట సుమనకి ఎలా చెప్పాలో తోచటం లేదు. ఏదో జంకు. అలాంటి సందర్భానికి అనుగుణంగా మనసు సంసిద్ధం కావటం లేదు. ఇంకా 10 రోజులైంది ఈ పట్టుచీర కొనుక్కొచ్చి. అనంగుడై తనలో దాగిన దొంగకు ఈ పట్టుచీరగా ఒక బాహ్య రూపం ఇచ్చాడు తాను. సుమన ఈ దొంగను గుర్తించగలదా? గాజుల గలగల గది గుమ్మం వైపు చిలిపి పిల్లలా కదిలొస్తూ ఉంటే గబుక్కున్న చీర బీరువాల పెట్టి తలుపులు మూశాడు బాబయ్య. భోజనం రెడీ మావయ్య, చల్లారిపోతుందిరా. డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు అతను. సుమన ఎదురుగా కూర్చుని వడ్డిస్తుంటే కొత్తగా సిగ్గు పుట్టుకొస్తోంది అతనికి. ఆమెకు అంతే. గోడ గడియారం 8 గంటలు కొట్టింది. బయట రిక్షా మువ్వల మోత, గేటు తీసిన చప్పుడు. సుమన లేచి దొడ్లోకి వెళ్ళింది. 1/2 నిమిషం తర్వాత మళ్ళీ వచ్చి కూర్చుంది. రెడ్డి కుమారేనా అడిగాడు. పండగ నాటి టపాసుల్లా విసుగు విరామం లేకుండా వాగుతూ ఉండే ఆ ఇద్దరూ వారం 10 రోజులుగా మౌనంగా ముభావంగా ఉంటున్నారు. ముక్తసరి పలుకులు, పరాకు నవ్వులే వారికి సంభాషణలయ్యాయి. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు వివసులైపోతున్నట్టున్నారు. నూతి దగ్గర నీళ్లు తోడి నెత్తిని పోసుకుంటున్నాడు రెడ్డి కుమార్. దొడ్లో ఉన్న చిన్న ఇంట్లో 5 నెలల నుంచి అద్దెకుంటున్నాడు అతను. అతనికి తోడు ఆ రిక్షా. రెడ్డి కుమార్తో వాళ్ళ పరిచయం చాలా విచిత్రంగా మొదలైంది. 6 నెలల క్రితం ఓనాటి మధ్యాహ్నం భోజనాలైన తర్వాత, నేను అలా వెళ్ళి నీకొక చక్కటి ఈజీ చైర్ కొనుక్కొస్తాను మావయ్య అంటూ వీధి తలుపు దగ్గరకు వేసి బజార్కు వెళ్ళింది సుమన. భుక్తాయాసంతో గదిలో మంచం మీద పడుకున్నాడు బాబయ్య. కాసేపటికి ఓ ముష్టివాడు ఇంటి ముందు నిలబడి కేక పెట్టసాగాడు. బాబయ్య లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి, వెళ్ళవయ్యా అని కేకేసి మళ్ళీ వచ్చి పడుకున్నాడు. అయితే ముష్టివాడు వెళ్ళలేదు, మొండికేస్తూ నుంచున్నాడు. అరచి అరచి వాడే వెళ్తాడులే అనుకున్న బాబయ్య ఆఖరికి విసిగిపోయి మళ్ళీ కిటికీ దగ్గరకు లేచి వెళ్ళాడు. ఇంట్లో ఎవరూ లేరు, వెళ్ళమంటున్నాను కదా అని గదమాయించాడు. వాడు కదలలేదు. నీ ఇష్టం అనుకుంటూ వచ్చి గదిలో పడుకున్నాడు బాబయ్య. వాడి కేక మళ్ళీ వినిపించలేదు. 1 నిమిషం తర్వాత దిగ్గున లేచి కూర్చున్నాడు బాబయ్య. ఆశ్చర్యంతో పాటు కోపం కూడా వచ్చింది అతనికి. వీధి తలుపు లోపల గిళ్ళెం పెట్టి ముష్టివాడి గదిలోకి వచ్చేశాడు. వాడి చేతిలో పదునైన చాకుంది. అరవకు, చంపేస్తాను అంటూ బెదిరించాడు. వాడు బలంగా లేడు కూడా, బక్కపలచగా ఉన్నాడు. వాడి మెడలు విరచడం పెద్ద కష్టమేమీ కాదు బాబయ్యకు. అయితే వాడు తేలుకొండిలా బహుచురుగ్గా ఉన్నాడు. అంతకంటే చురుగ్గా ఉంది వాడి చేతిలోని కత్తి. వాడిని ప్రతిఘటిస్తే పొడిచేటట్టే ఉన్నాడు. బీరువా తెరువు, ఏముంది అందులో అన్నాడు వాడు. లోగడ ఓ స్నేహితుడికి 10,000 అప్పిచ్చాడు బాబయ్య. ఆ స్నేహితుడు ఉదయం వచ్చి బాకీ తీర్చి వెళ్ళాడు. ఆ డబ్బు బీరువాలో ఉంది. ఆ 100 రూపాయల నోట్ల కట్ట అందుకుని జోలులో వేసుకున్నాడు ముష్టివాడు.
అక్కడే ఉండు, కదలకు, అరిచావో పొడి చేస్తా అంటూ వీధి తలుపు దగ్గరికి వెళ్ళి గొళ్ళెం తీశాడు. బజారులో ఈజీ చైర్ కొనుక్కున్న సుమన ఒక కూలివాడిని పిలిచి దాన్ని తన వెంట తీసుకురమ్మంది. ఊరికి కొత్తవాడిలా కనిపిస్తున్నాడు ఆ కూలివాడు. ఇద్దరూ ఇల్లు చేరుకున్నారు. లోపల జరుగుతున్న తతంగం అర్థమైపోయింది వాళ్లకు. నిశ్శబ్దంగా వాకిట్లో నుంచున్నారు. ముష్టివాడు బయట కాలి మోపటం ఆలస్యం. ఎగిరి వాణ్ణి వాటేసుకున్నాడు కూలివాడు. వాణ్ణి కొట్టి కింద పడేశాడు. ఆ పెనుగులాటలో భుజం మీద, వీపు మీద 2 చోట్ల అతనికి కత్తిగాయాలయ్యాయి. అలా పరిచయమైన కూలివాడే రెడ్డి కుమార్. నల్లగా పొడుగ్గా ఉండి మొరటుగా కనిపిస్తాడు అతను. వయసు 30 ఏళ్ళు ఉంటుంది. ఆ రోజు నుంచి అప్పుడప్పుడు బాబయ్య దగ్గరికి వచ్చిపోతూ ఉండేవాడు. ఏ ఊరు మీది అని అడిగాడు బాబయ్య. చాలా దూరం, ఓ పల్లెటూరు. ఈ ఊరెందుకు వచ్చావు? బతకటానికి. నా అన్న వాళ్ళెవ్వరూ లేరు. మా ముసలిదాని కోసం ఊరు వదిలిపెట్టడం కుదరలేదు. ఆమెను కాటి కంపేసి ఇప్పుడు ఇలా లోకం మీద పడ్డాను అన్నాడు అతను. ఏమైనా చదువుకున్నావా? 10వ తరగతి దాకా చదువుకున్నాను, కానీ లాభం లేదండి బాబు. కాయ కష్టం తప్పితే ఇంకేం తెలియదు నాకు అన్నాడు అతను. సుమనతో సంప్రదించి అతనికి ఒక సైకిల్ రిక్షా కొనిచ్చాడు బాబయ్య. రాత్రుళ్ళు పడుకోవటానికి ఇబ్బందిగా ఉందండి నాకు. ఊర కుక్కలో నేను ఒకటేనా? ఎక్కడైనా చిన్న ఇల్లో పాకో దొరికితే బాగుండును అన్నాడు రెడ్డి కుమార్. మన దొడ్లో ఉన్న ఇల్లు ఇస్తే సరిపోదు. ఎలాగూ మనం వాడుకోవటం లేదు. మంచితనం మొరటుతనం 2 ఉన్నవాడు. మనకు సేఫ్టీ ఉన్నట్టుంటుంది అంది సుమన బాబయ్యతో. అలా వచ్చి ఆ ఇంట్లో చేరాడు రెడ్డి కుమార్. తన సంపాదనలో నుంచి రోజు కొంత రిక్షా బాకీకి చెల్లు వేస్తూ మిగిలింది సుమన దగ్గర దాచుకుంటున్నాడు. బాబయ్య భోజనం ముగించి చేయి కడుక్కుంటూ ఉంటే పెరటి వసారాల నుంచుని బాబుగారు అని పిలిచాడు రెడ్డి కుమార్. వస్తున్నా అంటూ లేచి వెళ్ళింది సుమన. ఈ వేల్టితో రిక్షా బాకీ పూర్తిగా చెల్లు. ఈ క్షణం నుంచి నీకు పూర్తి స్వాతంత్ర్యం ప్రకటించేస్తున్నాను పో అంటూ కిలారుణ నవ్వుతోంది. బాబయ్య లేచి అభినందనపూర్వకంగా చిరునవ్వు నవ్వుతూ బయటికి వెళ్ళాడు. రెడ్డి కుమార్ ప్రయోజకత్వానికి చిహ్నంగా కాంపౌండ్ లోపల అతడి రిక్షా నిలబడి ఉంది. 5 నెలలకే రిక్షాను సొంతం చేసుకోగలిగావన్నమాట. పర్వాలేదు. పెళ్ళాం పిల్లల్ని సుఖపెట్టగలవురా నువ్వు అన్నాడు బాబయ్య. అంతా మీదయ్యే బాబు అన్నాడు రెడ్డి కుమార్ కృతజ్ఞతాపూర్వకంగా. దొడ్లో కాసేపు పచార్లు తిరిగి ఇంట్లోకి వెళ్ళాడు బాబయ్య. అన్యమనస్కంగా ఇంగ్లీషు వారపత్రిక తిరిగేశాడు. రేడియో ఆన్ చేసి ఇంగ్లీషు వార్తలు విన్నాడు. ఒక్కసారి ఆవులించి రేడియో ఆపి లేచి వెళ్ళి గదిలో మంచం మీద పడుకున్నాడు. భృకుటి మధ్యాన్ని వేళ్లతో నులుముకుంటూ కళ్ళు మూసుకున్నాడు. కాసేపటికి మల్లెపూల మత్తు వాసన గుప్పుమంటూ గదిలోకి దండెత్తి వచ్చింది. కళ్ళు తెరిచాడు బాబయ్య. వంటగది సర్దేసి పాల గ్లాసుతో వచ్చింది సుమన. చీర మార్చుకుని తలలో మల్లెపూలు పెట్టుకుని ఉందామె. పాలు తీసుకో మావయ్య అంది. బాబయ్య పాలు తాగి ఖాళీ గ్లాసు స్టూలు మీద పెట్టాడు. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూసి కూర్చో సుమన అన్నాడు. ఆమె మంచం చివర కూర్చుని ఏం మావయ్య నిద్ర రావటం లేదా అంటూ అతను కాళ్ళు అందుకుంది వత్తటానికి. అతను మంచం మీద వెల్లికిలా వాలి మళ్లీ కళ్ళు మూసుకున్నాడు. మాటలు పెగలటం లేదు అతనికి. గుండె గొంతులో నుంచి తన్నుకొస్తోంది. సుమనా? ఏంటి మావయ్య? రథం నుంచి దూకేసే ఉత్తర కుమారుడిలా చెప్పాలనుకున్నవన్నీ మళ్ళీ గొంతులోకే జారిపోతున్నాయి. నీకు పట్టుచీర కొనాల్సి వస్తుందనుకో. ఏ రంగంటే ఇష్టం నీకు అడిగాడు. పో మావయ్య అంటూ సిగ్గుతో కిలకిలా నవ్విందామె. చెప్పవే. నాకు కనకాంబరం రంగంటే చాలా ఇష్టం మావయ్య. అతని గుండె దడదడలాడింది. కొంప తీసి చూసేసిందా ఏంటి? ఓసే సుమన, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోరాదుటే గబుక్కుని అనేశాడు. ఆమె కాసేపు మాట్లాడకుండా ఉండిపోయింది. కళ్ళు తెరిచి చూశాడు అతను. చూపులు కలపలేక తలదించుకుందామే. ఏమిటే పలకవు? మావయ్య. చెప్పు. నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటే లోకం తప్పు పడుతుందంటావా అడిగింది. ఇందులో తప్పే ఉందే. తోడు నీడ లేకుండా మోడుగా ఉండిపోవటం తప్పు కాదేంటి అన్నాడు. కాళ్ళొత్తుతూ ఉండిపోయింది సుమన. మళ్ళీ ఏం మాట్లాడాలో స్ఫురించలేదు అతనికి. కళ్ళు మూసుకుని పులకింతలో ఉండిపోయాడు. సుమన పైకి లేచింది. వంగి అతి సున్నితంగా అతని అరికాలను ముద్దెట్టుకుని గది వదిలింది. తపస్సు ఫలించినంత సంతోషంతో అతని రొమ్ములు ఎగిసిపడ్డాయి. నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నింపుటకు
సార్వజనీనము సార్వకాలికము అయిన నిత్య సత్యాన్ని ఎంత సిద్ధి పొందితే ఇంత తేటగా చెప్పగలిగాడు మహాకవి. ఆ రోజు హాయిగా నిద్ర పట్టింది బాబయ్యకు. రాత్రి 2 గంటల వేళ మెలకువ వచ్చింది అతనికి. లేచి లైట్ వేశాడు. దాహం వేస్తుంది. స్టూల్ మీద నీళ్లు పెట్టలేదు సుమన. హాల్లో 0 వాల్ట్ బల్బు వెలుగుతోంది. హాల్లోకి వెళ్ళాడు, లైట్ వేశాడు. వంటగదిలోకి వెళ్ళాడు, లైట్ వేశాడు. వాటర్ ఫిల్టర్లో నుంచి నీళ్లు పట్టుకుని తాగాడు. సుమన ఏమైంది? ఇంట్లో ఎక్కడా లేదామె. హాల్లో లేదు, ముందర వరండాలో లేదు. వెనక వరండాలోకి వచ్చాడు, అక్కడా లేదు. దొడ్డివైపు చూసిన బాబయ్య స్తబ్దుడే నిలబడిపోయాడు. మసక మసకగా వెన్నెల. పెరటి గుమ్మం దగ్గర నుంచి రెడ్డి కుమార్ ఇంటి గుమ్మం దాకా వెన్నెల్లో సన్నటి మల్లెల బాట. ఆ పువ్వులన్నింటినీ కుప్పపోస్తే గంపెడవుతుందేమో. ఈ మల్లెల బాట వెంట నడిచి వెళ్ళిందా సుమన? ఎంత హృదయ విదారకమైన ఊహ అది! కానీ జరిగిందంతే. ఆ ఇంటి తలుపు సందుల్లో నుంచి, కిటికీ రెక్కల సందుల్లో నుంచి సన్నగా కరెంటు వెలుతురు బయటకొచ్చి పడి ముసిముసిగా నవ్వుకుంటోంది. సన్నగా నవ్వులు, గుసగుసలు, ఊకొట్టటాలు వినిపిస్తున్నాయి. అవును, సుమన గొంతే అది. అమలైన భావంతో తాను పూజించుకుంటున్న ఎలవేలుపు మైలపడిపోయిందా? గుండెలో కవిలి ముళ్ళు దిగినట్లయింది బాబయ్యకు. గిరుక్కున వెనుక తిరిగాడు. అడుగులో అడుగు వేసుకుంటూ గదిలోకి నడిచాడు. గుండె నిమురుకుంటూ మంచంపైకి తూలాడు. తాను కలనైనా ఊహించని మలుపు అది. ఆశాఫలం కోసమే గాని ఆశాభంగాన్ని చవిచూడటానికి కాదు తాను వేచి కూర్చున్నది. తన భాగ్యం భగ్నమైపోయింది. తన స్వర్గం చెదిరిపోయింది. ఆశాభంగానికి తట్టుకోగల పాషాణ హృదయం లేనివాడు పేరాశలకు పోరాదేమో. తెల్లవారింది. బాబయ్య ఎంతకు లేవకపోయేసరికి దగ్గరకొచ్చి ఒంటిపైన చెయ్యి వేసింది సుమన. ఒళ్ళు చుర్రున కాలిపోతోంది. అసలు స్పృహలోనే లేడతను. గాబరా పడింది. డాక్టర్ కోసం కబురు చేద్దామంటే రెడ్డి కుమార్ లేడు. అప్పటికే వెళ్ళిపోయాడు రిక్షా వేసుకుని. తనే వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చింది. 3 రోజులు కంటి మీద కునుకు లేకుండా అతని సేవలోనే గడిపిందామె. బాబయ్యకు జ్వరం పోయింది కానీ మనిషి బాగా చిక్కిపోయాడు, నీరసించిపోయాడు. ఆ 3 రోజులు అతను ఎవ్వరితోనూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 3వ నాటి ఉదయం, సాయంకాలం రిక్షా తీసుకురాబోయి, కాస్త పనుంది అన్నాడు రెడ్డి కుమార్తో. సాయంకాలం రిక్షా ఎక్కి కూర్చున్న బాబాయ్తో, ఎక్కడికెళ్ళాలండి అడిగాడు రెడ్డి కుమార్. అలా ఊరు బయటికి పోనీయవోయ్ అన్నాడు. ఊరి బయట ఓ రాతి బండ మీద కూర్చున్నారిద్దరు. ఒరేయ్, ఎన్నాళ్లుగా సాగుతోంది మీ వ్యవహారం అని అడిగాడు బాబయ్య. అతడి ముఖంలో అసూయ, అవమానపు మూసురు. ఏ వ్యవహారం అండి? నాకేం తెలియదనుకోకు, సుమన గురించి నేను అడిగేది. తలంచుకున్నాడు రెడ్డి కుమార్. ఆమెను ప్రేమిస్తున్నాను బాబుగారు, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. ప్రేమ సరేనోయ్, రాత్రులు మీరు కలుసుకోవడం ఎప్పటి నుంచి? అబ్బే, ఎక్కడండి, ఆ ఒక్కరోజే. వాడిపైన 2 బాంబులు పేల్చాలన్నంత కసిగా ఉంది బాబయ్యకు. పెళ్లి చేసుకుంటావా? ఆవిడకి ఇదివరకే పెళ్ళయింది తెలుసా? మొగుడు ఇంకా బతికే ఉన్నాడు చెప్పాడు. ఉంటే ఉండనివ్వండి, వాళ్ళకెప్పుడో తెగదెంపులైపోయిందటగా. అదన్నమాట నీ ధీమా. అయితే ఇంకో సంగతి విను అంటూ మరొక పెద్ద బాంబు తీశాడు బాబయ్య. ఏమిటో చెప్పండి. ఆవిడికి లెప్రసీ ఉంది తెలుసా అన్నాడు. రెడ్డి కుమార్ అదరలేదు, బెదరలేదు. ఇప్పుడు లేదుగా, ఎప్పుడో ఉండేదేమో. ప్రారంభ దశలోనే నయం చేసేసుకుంది కదా. అసలు ఇదంతా నేను పట్టించుకోవటం లేదండి బాబుగారు. చెప్పాలంటే మా అమ్మకు కూడా ఈ జబ్బే. అలాగని నేను ఆమెను వదిలేలేదుగా. కొడుకంటే అలా ఉండాలి అని మా ఊళ్ళో అందరూ అసూయపడే విధంగా ఆమె కట్టె కడతేరిపోయింది. మనసులు కలిశాక నరకమైన స్వర్గమే బాబూ. నాకు నా వాళ్ళు లేరు, ఆమెకు తన వాళ్ళు లేరు. మేమెవరికి సమస్య కావటం లేదు కదా అన్నాడు. నిరత్తురుడైపోయాడు బాబయ్య. ఇంటికి తిరిగి వెళ్ళేసరికి చీకటి పడింది. తాజాగా మరొక బాంబు ఊపిరి పోసుకుని పేలటానికి సిద్ధంగా ఉందని ఆ ఇద్దరికీ తెలీదు. గేటు బయటే నిలబడి ఉన్నాడు వాసు, సుమన అన్న. వాడితో పాటే దగ్గుతూ ఆయాసపడుతూ రోగపీడితుడిలా ఉన్న మరొక వ్యక్తి. బాబయ్య రిక్షా దిగుతూ ఉండగా, రా బాబయ్య, నీకోసమే చూస్తున్నాం అన్నాడు వాసు. ఏమిటి? లోపలికి పోదాం పదా. అది మాతో మాట్లాడకుండా లోపలికి వెళ్ళి తలుపేసేసుకుంది అన్నాడు వాసు. రెడ్డి కుమార్ దొడ్డివైపు నడిచాడు. ఈయన మా బావ కొండరాయుడు అంటూ 3వ వ్యక్తిని పరిచయం చేశాడు వాసు. ముగ్గురు హాల్లో సమావేశమయ్యారు.
వాళ్ల మాటలకు చెవులు అప్పగించి వంటగదిలోనే ఉండిపోయింది సుమన. 60 కిలోమీటర్ల దూరంలో ఉంది కొండరాయుడి ఊరు. సుమనతో అతని వివాహ బంధం తెగిపోయిన తర్వాత వెంటనే మరొక పెళ్లి చేసుకున్నాడు అతను. ఆ రెండో భార్య ఈ 7 ఏళ్లలో 3 పిల్లల్ని కన్నది. 4వ కాన్పులో తల్లి పిల్ల ఇద్దరూ పోయారు. చాలినంత ఆస్తిపాస్తులున్నా ఇంట్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇప్పుడు. నయం కాని దగ్గు ఉబ్బసం పట్టుకుని 40 ఏళ్ల కొండరాయుడు 60 ఏళ్ల ఒగ్గు కట్టెలా తయారయ్యాడు. సంసారం చక్కబెట్టుకోవటానికి, పసిబిడ్డల ఆలనా పాలన చూసుకోవటానికి ఇంట్లో ఆడదిక్కులేదు. గతమంతా మర్చిపోయి పెద్ద మనసుతో ఇప్పుడు సుమన ఇంటికి రావాలి. ఇది పరిస్థితి. సుమన, వింటున్నావా? ఇలా రారాదు అని కేకేశాడు బాబయ్య. నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళాలి? చచ్చినా వెళ్ళను. నన్ను బలవంత పెట్టే హక్కు, శాసించే అధికారం ఎవరికీ లేదు. అందాక వస్తే ఊరేసుకోవటమో బావిలో దూకటమో చేత కదా ఏంటి అంటూ వంటగదిలో నుంచి తెగేసి చెప్పింది సుమన. ఆమె ఎంతకు సుముఖత చూపకపోవటంతో అరికాలి మంట నెత్తికెక్కింది వాసుకి. పట్టపట్ట పళ్ళు కొరుకుతూ, నీ ఇంటికెళ్ళి లక్షణంగా కాపురం చేసుకోవే అంటే ఇక్కడ అడుక్కు తింటానంటావా? నీ పొగరు అణచడం నాకు తెలుసు. నువ్వు రా బావా, ఎలా రాదో చూస్తాను. సరిగ్గా వారం రోజుల లోపల దీని కాళ్ళు చేతులు కట్టి తెచ్చి నీ ఇంట్లో పడేసే పూచి నాది అన్నాడు. ఇద్దరూ లేచి వెళ్ళిపోయారు. అన్నంత పని చేయగల సమర్థుడు వాసు. ఇంత పెద్ద ఊళ్ళో వాడికి ఎదురే లేదు. 2 సార్లు జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. కూనీ కేసులో ఓసారి, దొమ్మి కేసులో ఓసారి. సారా దుకాణాలు, బ్రాందీ షాపులు, క్లబ్బులు, హోటళ్ళు వాడికి మామూళ్ళు ఇస్తూ ఉంటాయి. వాడి అఘాయిత్యాన్ని వారించే సాహసం పురజనులకు కాదు కదా, పోలీసులకు కూడా లేదు. కదలకుండా కూర్చుండిపోయాడు బాబయ్య. కాసేపటికి హాల్లోకి వచ్చింది సుమన. గోడ కానుకుని 1-2 క్షణాలు నిశ్శబ్దంగా నుంచుంది. నీకిది న్యాయంగా ఉందా మావయ్య అంది. అక్కడ నేను ఆ మనిషితో సంసారం చేసింది 1 సంవత్సరం మాత్రమే. ఆ 3 నాళ్ల ముచ్చటకే ఎన్ని నరకయాతనలు. ఒంటి మీద 1-2 మచ్చలు పుట్టుకొచ్చినందుకే నా బతుకు బుగ్గిపాలు చేశాడా మగధీరుడు. ఏడ్చాను, కాళ్ళు పట్టుకున్నాను, కనికరించాడా? కాగితాల మీద సంతకం పెట్టమంటూ ఇనప చువ్వ కాల్చి ఎలా వాతలు పెట్టాడో చూడు అంటూ చాటు కొంగు మునిపంట కరుచుకుని జాకెట్టు విప్పి గోడ వైపుకు తిరిగింది వీపు కనిపించేలా. బాబయ్య గుండె గుబేలుమంది. ఆమె వీపు మీద అడ్డదిడ్డంగా వాతలు తీసినట్లున్న 4-5 పొడుగాటి గుర్తులు నల్లగా. అతను లేచి దగ్గరకు వెళ్ళాడు. వణుకుతున్న చేత్తో ఆమె వీపు మీద గుర్తుల్ని తడుముతూ నుంచున్నాడు. ఆమె అలాగే నుంచుని చెప్పుకుపోతోంది. ఆడదాన్ని, అబలని సంతకాలు పెట్టక చేసేదేముంది మావయ్య, పెట్టేశాను. అంతటితో ఊరుకున్నాడా? పుస్తలు తెంపుకొని ఇంట్లో నుంచి గెంటేశాడు. దిక్కులేందాన్నయ్యాను. జాలి చూపిన వాళ్ళెవరు, చేరదీసిన వాళ్ళెవరు? ఎన్ని బాధలు పడ్డానో, రోగం ఎలా నయం చేసుకున్నానో ఎవరికెరుక? మా అమ్మే లేకపోతే నేనేమైపోయేదాన్నో. తుఫానులో కొట్టుకుపోతున్న మనిషి చెట్టును గట్టిగా పట్టుకున్నట్లు ఆమె బాబయ్యను వాటేసుకుని భోరున ఏడ్చింది. తల్లిపోయిన తర్వాత ఆమె ఏడవటం మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాడు అతను. దిక్సూచి లేకుండా నడి సముద్రంలో ముసురులో నిలబడిపోయిన నావలా ఉందా ఇల్లు. తీరం ఎటువైపు ఉందో, ఎటు వెళ్లాలో తోచని పరిస్థితి. మరునాటి మధ్యాహ్నం రెడ్డి కుమార్ చావు దెబ్బలు తిన్న తర్వాత బాబయ్య గుండె మారుమూలల్లోని ఈర్ష్యాద్వేషాలు కొంత ఉపశమించాయి. 2 మనుషులు రెడ్డి కుమారును చెరొక వైపు పట్టుకుని మెల్లగా నడిపించుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టి వెళ్ళిపోయారు. రిక్షా లేదు. అతని ఒళ్ళంతా హోనమైపోయింది. సుమన మౌనంగా ఏడుస్తూ అతనికి కాపడం పెట్టే సన్నాహంలో పడిపోయింది. బాబయ్య దగ్గరికి వెళ్ళి, ఏమైందిరా అన్నాడు. వాసు దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి సుమననిచ్చి పెళ్లి చేయమని అడిగాను అన్నాడు రెడ్డి కుమార్. చేశాడనమాట పెళ్ళి. రిక్షా ఏది అని అడిగాడు బాబయ్య. తుక్కు అయిపోయింది, పనికిరాదు ఇంకా. ఇంతకీ ఏమన్నాడు వాడు? ఊళ్ళో నా మొహం కనిపించకూడదన్నాడండి. మరిప్పుడేం చేస్తావు? అదే ఆలోచిస్తున్నానండి. ఆ రాత్రి భోజనాల దగ్గర శృతి మించి రాగాన పడుతోందన్నమాట అంటూ చిన్నగా బుసకొట్టాడు బాబయ్య. కిమ్మనలేదు సుమన. పెళ్ళి అంటూ పిచ్చెక్కిపోతున్నాడేమిటి వాడు అన్నాడు బాబయ్య. ఆమె మాట్లాడలేదు. అతనికి కోపంగా ఉంది. పోయి ఇలాంటి వాడిని తగులుకున్నావేమిటే? వీడికంటే తగినవాడు ఇంకెవడు దొరకలేదా నీకు అన్నాడు. తగులుకోవటం అన్న మాటకు ఆమె కాస్త నొచ్చుకుంది. అయినా నల్లబడ్డ తన ముఖాన్ని చిరునవ్వుతో వెలిగించుకుంటూ,
ఇంతకంటే తగినవాడు ఇంకెవడు దొరుకుతాడు మావయ్య? ఉంటే చెప్పు, తప్పకుండా చేసుకుంటాను. నా గురించి ఆలోచించేవాడు నువ్వు ఒక్కడివే కదా, నీ మాట వింటాను అంది నిబ్బరంగా. మారు మాట్లాడకుండా భోజనం ముగించి చేయి కడుక్కున్నాడు అతను. వాడి తిండి తిప్పలేమన్నా చూసావా లేదా అంటూ పైకి లేచాడు. బాబయ్య కళ్ళల్లోకి కృతజ్ఞతా సూచకంగా చూసిందామె. తీసుకెళ్తాను అంది డగ్గుత్తికతో. ఆ రాత్రంతా ఆలోచించాడు బాబయ్య. ఇంతకంటే తగినవాడు ఎవడున్నాడు? ఎవడున్నాడు? అన్ని కోణాల్లోకి వెళ్ళి వెతికాడు. అతనిలోని అనంగుడు సిగ్గుపడి అంతరాత్మ ముందు తల ఉంచుకున్నాడు. రెడ్డి కుమార్ కోలుకోవటానికి 2 రోజులు పట్టింది. ఆ రాత్రి తన పాలిట కాళరాత్రి. తెల్లవారితే ఉరితీతకు సిద్ధం కమ్మని చెప్పడానికి వచ్చిన జైలు వార్డెన్లా ముందుకొచ్చి చేతులు కట్టుకుని నుంచున్నాడు రెడ్డి కుమార్. 3 గంటల రైలుకు మేము వెళ్ళిపోతున్నాం బాబుగారు. బాబయ్య నెత్తిన పిడుగు పడ్డట్టు అయ్యింది. ఎక్కడికి? ఎక్కడికో మాకే తెలీదు. ఏ ఊరో వెళ్ళిపోయి ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకుంటాం. ఎక్కడో ఒక చోట తలదాచుకుని మా బతుకు సాగించుకుంటాం. హృదయ వేదనను మొయ్యలేక గుండెదడ మొదలైంది అతనికి. పలుకు కాదది, బలిపీఠం పైన ముసలి గొడ్డరిచిన అరుపు. తనని వదిలిపెట్టి తల్లి పాలెండ్లు మూడేసుకుని ఎవరితోనో లేచిపోతుంటే చంటిపాప పిలిచే జాలి పిలుపు. అవునా నా ప్రాణమా? అవునా నా దీపమా? అవునా నా అపురూప నేస్తమా? సుమన వెక్కిళ్ళు పెట్టి ఏడవసాగింది. ఆ రాత్రి ఎవరూ నిద్రపోలేదు. మనం ఇలా విడిపోతామని ఏనాడు అనుకోలేదు మావయ్య. నేను ఇక్కడే ఉండిపోతాననుకున్నాను, ఇక్కడే చచ్చిపోతాననుకున్నాను. ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఎవరికి తెలుసు? నేను లేకుండా నువ్వెలా ఉండగలవో తలుచుకుంటే గుండె చెరువైపోతుంది మావయ్య అంటూ ముక్కు చీదుకుంటూ కుక్కలా అతని కాళ్ళ దగ్గరే పడి ఉందామె. 3 గంటలకు రైలు. అరగంట ముందే బయలుదేరారు వాళ్ళిద్దరూ. సూట్ కేసు రెడ్డి కుమార్కి అందించి వెళ్ళొస్తాం మావయ్య అంటూ అతడి కాళ్ళను చుట్టేసింది సుమన. ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయాడు బాబయ్య. వాళ్ళు వెళ్ళిన కాసేపటికి అతనిలో చలనం వచ్చింది. కర్తవ్యం గుర్తుకొచ్చింది. గబగబా బీరువా దగ్గరికి వెళ్ళాడు. పట్టు చీర చేతికి తీసుకున్నాడు. వీళ్ళిలా హఠాత్తుగా వెళ్ళిపోతారని ముందే తెలుసుంటే బ్యాంకు నుంచి డబ్బు తెచ్చి ఉంచొచ్చు. బీరువా అంతా గాలిస్తే 1000 రూపాయలు దొరికాయి. ఇంటికి తాళం వేసి సుడిగాలిలా రైల్వే స్టేషన్కి నడిచాడు బాబయ్య. పొడుగ్గా ఉన్న ప్లాట్ఫామ్పై 2 రైళ్లు నిల్చున్నాయి చెరొక చివర. దక్షిణాది వెళ్లే రైలు దగ్గరికి చేరుకుని ప్రతి బోగీలోకి తొంగి చూశాడు. వాళ్ళు లేరు. ఉత్తరాది వెళ్లే రైలు దగ్గరికి పరుగు తీశాడు. పోర్టరు గంట కొడుతున్నాడు. వగరుస్తూ రైలు దగ్గరికి వచ్చేశాడు బాబయ్య. మావయ్య అంటూ కేకేసింది సుమన ఓ బోగిలో నుంచి. అతను ఆ బోగి దగ్గరకు చేరుకునేసరికి వాళ్ళిద్దరూ లేచి వచ్చి ప్రవేశ ద్వారం దగ్గర నుంచున్నారు. ఫుట్బోర్డ్ ఎక్కి లోపలికి వెళ్ళాడు బాబయ్య. అతను స్టేషన్కి వచ్చినందుకు సుమన ముఖం సంతోషంతో వెలిగిపోతోంది. సుమన, ఇందా ఇది తీసుకో అంటూ వగరుస్తూ పట్టుచీర ఆమె చేతిలో పెట్టాడు. డబ్బులిచ్చాడు. డబ్బులున్నాయిలే మావయ్య. ఉండని ఇది కూడా అంటూ ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని నుదురు ముద్దాడాడు. అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉండు, ఎందుకైనా మంచిది ఉత్తరాలు రిజిస్టర్ చేస్తూ ఉండు. ఆమె చెంపలు కన్నీళ్లతో తడిసిపోతున్నాయి. నాయనా రెడ్డి కుమార్, అవసరానికి ఆదుకునేవాణ్ణి నేనొకడిని ఉన్నానని మర్చిపోకు. ముందే చెబుతున్నాను రే, నీ మూలంగా నా సుమనకి ఏదైనా కష్టం కలిగితే నేను దుర్మార్గుడినైపోతాను, జాగ్రత్త. అతను ఈ మాట అంటూ ఉంటే సుమనకు వెక్కిళ్ళు పుట్టుకొచ్చాయి. రైలు కోతేసింది. కిందకు దిగాడు బాబయ్య. రైలు కదిలింది. ఆమె పెట్టెలో నుంచి బయటికి తొంగి చూస్తూ ఉంటే దూరం వాళ్ళిద్దరి మధ్య చీకటి తెరలను దించేసింది. ప్లాట్ఫారం నిర్మానుష్యమైపోయింది. నలిగిన గుండెతో నిస్సత్తువుగా ఓ సిమెంట్ బెంచి మీద కూర్చుండిపోయాడు అతను. ఆమెను గురించిన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నంతలో తూర్పు ఎరిపెక్కసాగింది. లేచి ఇంటికి వెళ్ళాడు. తాళం తీసి లోపలికి వెళ్ళిన మరో నిమిషం ఇంటి ముందు ఓ ట్యాక్సీ వచ్చాగింది. అందులో నుంచి వాసు దిగాడు మరొక 2 కిరాయి మనుషులతో. బాబయ్య, సుమనను తీసుకుపోవడానికి వచ్చాను, ఎక్కడుందది అంటూ హడావుడిగా లోపలికి వచ్చాడు. ఇంకా ఎక్కడుందిరా సుమన? వచ్చేవాడివి ఒక 3 గంటల ముందు రాలేకపోయావా? వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు అన్నాడు. వెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్ళారో తెలుసా అంటూ పులిలా గాండ్రించాడు వాసు. మద్రాసు వెళ్లే రైలెక్కారు. చిన్న అబద్ధంతో సుమనకు మహోపకారం చేశాడతను. మరుక్షణం ట్యాక్సీ ధుమధుమలాడుతూ మద్రాసు రోడ్డు వైపు పరుగు తీసింది. లంకంత ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. భయంకరమైన ఒంటరితనమే మిగిలింది బాబయ్యకు. ఎవరు
ఎవరున్నారు తనకు తోడు? కొడుకున్నాడు తనకు తోడు హర్యానాలో, కూతురుంది తనకు తోడు అలబామాలో, ప్రాణసఖి ఉంది తనకు తోడు పరలోకంలో. బీరువా అంతా గాలించాడు బాబయ్య. తనకు కావలసింది కనిపించలేదు అందులో. 2 సూట్ కేసుల్లోనే వెతికాడు, లేదు. ఆఖరికి పెద్ద ట్రంక్ పెట్టి అడుగును కనిపించింది. ఫోటో ఆల్బం తిరగేస్తూ వాలు కుర్చీలో కూర్చున్నాడు. పెళ్లి ముస్తాబులో తనొక్కతే ఉన్న భార్య ఫోటోలోకి రెప్ప వాల్చకుండా చూస్తూ ఉండిపోయాడు. మనసు కోరుకునే మందహాసంలా, మల్లెపూల జల్లులా, వెన్నెల తుళ్ళింతలా, జలపాతపు తుంపరలా, ప్రశాంత సుందరంగా సమ్మనోహరంగా ఉందామె. ఆ రోజు 12 ఏళ్ల సుమనతో తలకోనకు వెళ్ళి తిరిగొచ్చిన రోజు ఆ దంపతుల మధ్య జరిగిన సంభాషణ కొంటెగా గింగురుమంటోంది అతని చెవిలో. అది చిన్నపిల్ల కాబట్టి నుదురును ముద్దు పెట్టుకున్నారు. ఇంకో 4 ఏళ్ళు పోతే ఆగేమేమే చెప్పు, పేదాలు ముద్దెట్టుకుంటారు అందామె కినుకగా. చిన్నపిల్లను ముద్దెట్టుకున్నందుకే ఇంత అసూయ? నా పెళ్ళాం పెదాలు ఇంత తీయగా ఉంటే ఇక వేరే పెదాలు ఎందుకే నాకు? ఆ ఫోటోలోని భార్య పెదాలను గట్టిగా ముద్దెట్టుకుని వాలు కుర్చీలో వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాడు బాబయ్య. మాటలకందని హృదయ వేదనకు ప్రతిరూపంగా అతని కనుకొనల్లో నుంచి 2 కన్నీటి బొట్లు జారాయి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.